శ్రీమాత్రే నమః. ఇంతకుముందు వీడియోలో 30 శ్లోకాల అర్థాలు చూసాం కదా లలితా సహస్రనామం. ఈరోజు 31వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు అర్థం చెప్తున్నాను. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇప్పుడు 31వ శ్లోకం చూద్దాము. మహాగణేశ నిర్భిన్నా విఘ్నయంత్ర ప్రహర్షిత బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యసవర్షిణి. ఇక్కడ మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత అంటే ఇది మొత్తం ఒకటే నామము. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే విశుక్రుడు పాతిన జయ విఘ్న యంత్రాన్ని మహాగణేశుడు నాశనం చేశాడన్న వార్తని విని పరమేశ్వరి అమితానందం చెందినది అని ఈ నామం యొక్క అర్థము. బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అంటే ఈ నామం యొక్క అర్థం ఏంటంటే ఇది మొత్తం ఒకటే నామము. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే రాక్షస రాజైన బండాసురుని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు అన్నిటికీ ప్రతికూలంగా అస్త్రములను కురిపించినది ఈ తల్లి అని ఈ నామం యొక్క అర్థం. ఈ 31వ శ్లోకం యొక్క అర్థం ఇది. ఇప్పుడు 32వ శ్లోకం చూద్దాము. कराङ्गुलीनकोत्पन्ना नारायण दशाकृति महापाशुपतास्ताग्निग्निग्धग्धासुरसैनिका. ఇక్కడ కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అంటే ఇది మొత్తం ఒకటే నామము. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే చేతి వ్రేళ్ల గోల నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారములు గలది అని ఈ నామం యొక్క అర్థము. మహాపాసు పతాస్తాగ్ని నిగ్ధగ్ధాసుర సైనిక అంటే ఇది కూడా మొత్తం ఒకటే నామము. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్ని చేత నిశ్శేషంగా అంటే ఎవరూ మిగలకుండా దహింపబడిన బండాసురుడను రాక్షస సైన్యమును నాశనం చేసినది అని ఈ నామం యొక్క అర్థము. ఈ 32వ శ్లోకము అర్థము ఇలా చెప్పుకున్నాం. ఇప్పుడు 33వ శ్లోకం చూద్దాము. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసురశూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ. ఇక్కడ కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక అంటే ఇది మొత్తం ఒకటే నామము. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే కామేశ్వర బాణంతో బండాసురుడికి మరియు అతని రాజధాని శూన్యకాన్ని నాశనం చేసినది అని ఈ నామం యొక్క అర్థము. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థ వైభవ అంటే ఇది మొత్తం ఒకటే నామము. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే బండాసురుని చంపిన తర్వాత బ్రహ్మ విష్ణువు మరియు ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్తుతింపబడిన పరాక్రమం వైభవం కలది తల్లి అని ఈ నామం యొక్క అర్థము. 33వ శ్లోకం యొక్క అర్థం ఇది. ఇప్పుడు 34వ శ్లోకం చూద్దాము. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవకూటైకా స్వరూపాముఖ పంకజ. ఇక్కడ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అంటే ఇది మొత్తం ఒకటే నామము. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే శివుని 3వ కంటి నుండి అగ్నికి రాలి బూడిదైన మన్మధుడిని తిరిగి బ్రతికించినది అని అర్థము. శ్రీమద్భాగవకూటైకా స్వరూపముఖ పంకజ అంటే ఇది కూడా మొత్తం ఒకటే నామము. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే మంగళకరమైన లేదా మహిమాన్వితమైన వాగ్భవము అను పేరు గల అక్షర సముదాయమే ముఖ్యమైన స్వరూపములుగా గల పద్మము వంటి ముఖము కలిగినది అని ఈ నామం యొక్క అర్థము. ఈ 34వ శ్లోకం యొక్క అర్థం ఇది. ఇప్పుడు 35వ శ్లోకం చూద్దాము. కంఠాదహ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యదో భాగధారిణి. ఇక్కడ కంఠాదహ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి అంటే ఇది మొత్తం ఒకటే నామము. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే కంఠము క్రింద నుండి నడుము లేదా నాభి ప్రదేశం వరకు గల శరీరమును లేదా దేహమును మధ్యకూట స్వరూపముగా గలది అని ఈ నామం యొక్క అర్థము. శక్తి కూటైక తాపన్న కట్య దోభాగధారిణి అంటే ఇది కూడా మొత్తం ఒకటే నామము. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే శక్తి కూటముతో పోలికను పొందిన నడుము యొక్క కింది ప్రదేశమును కలిగినది. శక్తి కూటమి అంటే అమ్మవారి కటి ప్రదేశం నుండి కింది వరకు ఉన్న ప్రాంతాన్ని శక్తి కూటమి అంటారు. ఇది ఈ నామం యొక్క అర్థము. ఈ 35వ శ్లోకం యొక్క అర్థం ఇది.
ఈరోజు ఒక 5 శ్లోకాల అర్థాలు చూసాం కదా. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో 5 శ్లోకాల అర్థాలు చూద్దాము. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.